అంటే అసలు బాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే చెప్పడు కదా ఈనాడికి జ్యోతికి, చెప్పుంటూ రాస్తే ఈ స్టేట్మెంట్ ఉండదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అలర్ట్ గా ఉన్నారు, అది వేగంగా అలర్ట్ అయ్యి వెంటనే ఇది చేశారు అంటే సంథింగ్ అక్కడ ఏదో ఒక ఈ ఎకో సిస్టమ్తో గేమ్ నడబోయారు. రివర్స్ గేమ్ అంతే వేగంగా రాజకీయం జనసేన చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇది సహజంగా కొంత అనిపిస్తుంది, చర్చ నడుస్తుంది ఏంది ఇది అనేది. వెంటనే దీని నుంచి డైవర్ట్ కావాలంటే ఇంకొక వైపుకి తీసుకెళ్ళిపోవాలి చర్చ. కానీ ఒకటి సార్, అంటే కూటమి ప్రభుత్వంలో లేదంటే టీడీపీలో జనసేనకి ప్రాధాన్యత ఇవ్వడం ఒక వర్గానికి నచ్చట్లేదా? అందుకేనైనా ఈ పరిణామాలు, ఈ పరిస్థితి. అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అది ఇష్టం లేని వర్గం ఒకటి ఉంటుంది, ఓ 30% 40%. మామూలుగా అయితే 70-80% మందికి ఇష్టం లేదు మొదట్లో. తర్వాత ఎప్పుడైతే అందుకనినే మొదట్లో పొత్తులు కూడా అవ్వలేదు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు అక్కడి నుంచి వచ్చి నేల మీద పడుకుని జగ్గైపేట దగ్గర పవన్ కళ్యాణ్ హడావిడి చేయడం ఇది చేసినప్పుడు వీళ్ళకి కొంత సంతృప్తి అయింది. అంటే పవన్ కళ్యాణ్ త్యాగం వాళ్ళకి మంచి అనిపించింది. సేమ్ టైం ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఆ రోజున, వాళ్ళందరికీ అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ రోజున, బయటకు వస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనేటటువంటిది. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి ధైర్యం చేయడం, అది కూడా తెగించి రావడం అన్నటువంటిది, అది కూడా ఆయన విమానాన్ని ఆపితే కూడా బై రోడ్డు రావటం, ఇది